హలో వెల్కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. కివీ డైరెక్ట్గా ఇవ్వచ్చా మీ బేబీస్కి? ఎస్, ఇవ్వచ్చు. బికాస్ అది ఆల్రెడీ సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటుంది కాబట్టి స్టీమింగ్, కుకింగ్ అండ్ బేకింగ్ అలాంటి ప్రాసెస్ ఏం అవసరం లేదు. హ్యాపీగా మీరు డైరెక్ట్గా ఫీడ్ చేయొచ్చు. అండ్ కివీ సిట్రస్ ఫ్రూట్ కాబట్టి విటమిన్ సి అండ్ ఈ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా తగ్గించేస్తుంది. అండ్ పిల్లలకి ఏమైనా డిజీజ్ లాంటివి ఉన్నా కూడా కివీ ఫ్రూట్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ వీక్లీ 2 to 3 టైమ్స్ మీ బేబీస్కి ఇవ్వడం వల్ల ఆస్తమా కానీ, హై బ్లడ్ ప్రెషర్ అండ్ కిడ్నీ స్టోన్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా తగ్గించేస్తుంది. అండ్ బ్లడ్లో ఏమన్నా ఫ్యాట్ లాంటిది ఉన్నా కూడా పోతుంది. అండ్ బ్లడ్ క్లాట్స్ ఫ్యూచర్లో రాకుండా కూడా కాపాడుతుంది అని విన్నాను. అండ్ స్లీప్ బాగుంటుంది అండ్ ప్రాపర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. And kiwi is the one of the best fruit which contains lot of antioxidants, minerals and nutrients and vitamins. Kiwi slightly acidic nature ఉండడం వల్ల కొంతమంది బేబీస్కి 20% ఆఫ్ ద బేబీస్కి మౌత్ చుట్టూ ర్యాషెస్ రావడం, డైపర్ ర్యాషెస్ రావడం, లేదంటే స్టమక్లో గ్యాస్ ఫామ్ అయిపోయి స్టమక్ ఏక్ రావడం అలాంటివి ఏమైనా ఉంటే మీరు 6 months కాకపోయినా అట్లీస్ట్ 8th monthలో ఫ్రూట్ని ఇవ్వడానికి ట్రై చేయండి. బట్ 80% ఆఫ్ ద బేబీస్ హ్యాపీగా తీసుకుంటారు. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఒకవేళ మీ బేబీస్కి కానీ స్టమక్లో పెయిన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే హ్యాపీగా మీరు 1 year తర్వాత ఇవ్వచ్చు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్, కివీలో బనానా యాడ్ చేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ పెరుగుతుంది కాబట్టి పిల్లలు చాలా హ్యాపీగా తినేస్తారు. పిల్లలకి ఏ ఫుడ్ ఇచ్చినా ఫస్ట్ 5 minutes వాళ్ళకే ఇచ్చేసేయండి. కొంచెం మెస్సీ చేస్తారు, కాకపోతే ఫుడ్తో చాలా ఎంగేజ్ అవుతారు. అండ్ టేస్ట్ అండ్ టెక్స్చర్ వాళ్ళకి చాలా గుర్తుంటుంది. నెక్స్ట్ టైం వాళ్ళకి చాలా ఈజీ ఉంటుంది తినడానికి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రూట్ ఇవ్వడానికి ట్రై చేయండి. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రూట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాపర్టీస్ లైక్ న్యూట్రియంట్స్ అండ్ ఫ్లేవర్స్. అండ్ నెక్స్ట్ కమ్స్ టు మ్యాంగోస్ హియర్. అండ్ మ్యాంగోస్ని కూడా చేసి పెడతారా అండి ఎవరైనా? మాకు తెలియదు అసలు దాన్ని ఎలా కట్ చేయాలి, ఎలా పెట్టాలి అని. ఏముంది, సింపుల్ కదా. మరి అంత సింపుల్ అయినప్పుడు 50% ఆఫ్ ద మదర్స్ బేబీస్కి ఇవ్వడానికి ఎందుకండి భయపడతారు? బికాస్ మ్యాంగోస్ ఇవ్వడం వల్ల మా బేబీస్కి హీట్ చేస్తుంది, కంటిలో కురుపైతుంది, లేదు అంటే ఇంకెక్కడైనా ఇన్ఫెక్షన్ అవుతుంది. సో అమ్మో వద్దండి మా బేబీస్కి అస్సలు ఇవ్వం అని అంటారు. సో ఇట్స్ టోటల్లీ రాంగ్, అదొక మిత్ అంతే. మ్యాంగోస్లో జనరల్గా ఫైటిక్ యాసిడ్ అని ఒక లేయర్ ఉంటుంది. సో మీరు మ్యాంగోస్ని 1 to 2 hours వాటర్లో నానబెట్టడం వల్ల ఆ ఫైటిక్ యాసిడ్ అనే లేయర్ పోతుంది. సో దాని నుంచి వచ్చే న్యూట్రియంట్స్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ మన బాడీకి కరెక్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ హీట్ కూడా తగ్గిస్తుంది. అసలు మన బాడీకి హీట్ అనేది అవ్వదు. అండ్ 6 to 12 months లోపు ఉన్న పిల్లలకి మనం ఇచ్చే మ్యాంగో స్మూతీలో మిల్క్ యాడ్ చేయకూడదు. ఆ రెండింటి కాంబినేషన్ అసలు మంచిది కాదు డైజెషన్కి. డైజెషన్ ప్రాసెస్ కూడా చాలా స్లో ఉంటుంది. అండ్ స్టమక్కి రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అని అంటే 9 months లోపు ఉన్న బేబీస్కి బయట నుంచి వచ్చే మిల్క్ అసలు డైజెస్ట్ అవ్వదు. అందుకే ఏ డాక్టర్ అయినా మీరు కనుక్కోండి, 9 months ఎబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే కౌ మిల్క్ కానీ బఫెలో మిల్క్ కానీ ఆఫర్ చేయమంటారు. 9 months బిలో ఉన్న పిల్లలకు అసలు ఎలాంటి మిల్క్ ప్రోడక్ట్స్ మనం ఇవ్వకూడదు అని అంటారు. అండ్ ఇక్కడ మిల్క్కి బదులు కర్డ్ యాడ్ చేయండి. కర్డ్లో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ చాలా స్మూత్గా అవుతుంది. అండ్ మ్యాంగోస్ నుంచి వచ్చే హీట్ని కూడా తగ్గించేస్తుంది. And as we know that mangoes are rich in carbohydrates and vitamins like A, B6 and C and E and lot of antioxidants and digest system చాలా బాగుంటుంది. పిల్లలకి మెటబాలిజంని కూడా పెంచుతుంది. సో మీరు హ్యాపీగా ఏ భయం లేకుండా పిల్లలకి వేడవుతుంది అన్న మిత్ లేకుండా మీ బేబీస్కి అట్లీస్ట్ ఈ సీజన్ మొత్తంలో మ్యాంగోస్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ నా ఛానల్లో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కాస్తైనా యూజ్ అయింది అని అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And I'll be back with one more video. Thank you for watching.